ఒక ఇంటర్వ్యూలో 'బిగ్ బాస్' బర్నీ గారు మాట్లాడుతూ నేను కూడా నిజంగా అనుకున్నాను తనుజ కంపల్సరీ గెలుస్తుంది 'బిగ్ బాస్' టైటిల్‌ని 'బిగ్ బాస్ 9' విన్నర్‌గా గెలుస్తుంది అని అనుకున్నాను. అయితే ఎందుకు గెలవలేదో నాకైతే అర్థం అవ్వలేదు. బయట ఆమెకు చాలా సపోర్ట్ ఉంది. 'ముద్దమందరం' సీరియల్ వల్ల తనుజకి చాలా పాపులారిటీ వచ్చింది. సో, డెఫినెట్‌గా గెలుస్తదని నేను అనుకున్నాను. బయటకొచ్చాక కూడా తనుజకే చాలా పాపులారిటీ కనిపించింది. కళ్యాణ్‌కి కూడా ఉన్నింది. బట్ తనుజ గెలుస్తుందని నేను అనుకున్నాను. అందుకే 'బిగ్ బాస్' ఫైనల్‌లో 'నాగార్జున' గారు అడిగినప్పుడు నేను తనుజనే గెలుస్తుందని చెప్పాను అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా నేను 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు తనూజ నాకు చాలా బయట చాలా క్లోజ్ అయినా కూడా మా ఇద్దరి మధ్య మా హౌస్‌లో మంచి రిలేషన్ ఉన్నా కూడా ఎన్నో విషయాల్లో గేమ్ గేమ్ వరకు వచ్చేసరికి నన్ను కూడా పక్కన పెట్టి గేమ్ ఆడింది. సో, కరెక్ట్‌గా గేమ్ ఆడుతుందని నేను అనుకున్నాను. గేమ్ ఇంపార్టెంట్ అని అనుకుందని నేను అనుకున్నాను. సో, తనూజ డెఫినెట్‌గా గెలుస్తుంది అని నేను కూడా అనుకున్నాను అని చెప్పడం జరిగింది. అయితే 20,00,000 ఎందుకు తీసుకోలేదు అనే ఒక క్వెషన్ అడిగినప్పుడు తనూజ తన అభిమానులను నమ్ముకుంది. తీసుకుంటే బాగుండదని తీసుకోలేదు. ఎందుకంటే గెలుస్తానని తన పైన తన నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళ చెల్లి కూడా తీసుకోద్దని చెప్పడంతో తీసుకోలేదు తనుజకి. ఆ 20,00,000 తన అభిమానుల ముందు తక్కువని అనుకుని ఉండొచ్చు అని కూడా భువన శంకర్ చెప్పడం జరిగింది. అయితే భువన శంకర్ మాట్లాడిన మాటల్లోనే నిజమైన మనకు ప్రూఫ్ ఉంది, ఎవిడెన్స్ ఉంది. బిగ్ బాస్ అనేది ఒక వ్యక్తిత్వపు ఆట. అంటే ఒక వ్యక్తి క్యారెక్టర్ ఎలా ఉంటుందో అక్కడ బిగ్ బాస్‌లో ప్రతిబింబం అవుతుంది. సో, మనకు మనకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన వాళ్ళను కూడా గేమ్‌లో పక్కన పెడుతున్నాము అంటే అది మంచి వ్యక్తిత్వం కాదు. మనం గేమ్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామే కానీ వ్యక్తులకు ఇంపార్టెంట్ ఇవ్వడం లేదు అనేది ఒక రాంగ్ పోర్ట్రే అయిపోతుంది. ఎగ్జాక్ట్‌లీ తనుజ విషయంలో జరిగింది అదే. తనకు ఎంతమంది హెల్ప్ చేసినా కూడా హెల్ప్ చేయలేదని చెప్పడం జరిగింది. భవానీ గారిని ఎన్నోసార్లు భరణి గారి విషయంలో కూడా తనుజ కొన్నిసార్లు ఆమె బిహేవ్ చేసిన విధానం సరిగ్గా లేదు. ఆమెకి ఇష్టం వస్తే నాన్న అనడం, ఇష్టం లేకపోతే భరణి సార్ అనడం, ఇలా డబుల్ స్టాండర్డ్స్ చూపించడం వల్ల తనుజ ఓటమికి కారణం అయింది అని కూడా మనం చెప్పుకోవచ్చు.